లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మన యువులు కానుకలు ప్రభు సమర్పిస్తాం. సియోను పాటలు సంతోషముగా అనే పాట పాడుతుండగా మన యువులు ప్రభు సమర్పిస్తాం. 488. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. వందవలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. వందవలే ఈ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానాను పై నిలుపుడి. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానాను పై నిలుపుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారను పోలిన ఏదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. మారను పోలిన ఏదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. నిరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాటనము. నిరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. వార కార్యక్రమాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభుచిత్తమైతే
ఈ వారంలో జరిగేటువంటి కార్యక్రమాలు. ఈ దినం సాయంకాలం 4 గంటలకు యవనస్తుల కూడిక, సాయంత్రం 7 గంటలకు సువార్త కూడిక, కడప బేర్షెబాలో ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేయబడిన కనుక మరి వ్యాను మరి 6:30కు బయలుదేరుతుంది. యవనస్తుల కూడికి వెళ్ళేవారు మీరు ముందుగా వెళ్ళొచ్చు. సువార్త కూడికి వచ్చేవారు ముందుగా తెలపండి. వ్యాను 6:30 గంటలకు బయలుదేరుతుంది. మనకు అందరూ కూడా పాలు పొందాలని. ఈ దినం చివరి కూడిక. మనకు శుక్ర, శని, ఆదివారం 3 రోజులు ప్రత్యేకమైన కూడికలు బేర్షెబాలో ఉన్నాయి. ఈరోజు చివరి కూడిక కనుక అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి. తర్వాత సోమవారము ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం వరకు గొలుసు ప్రార్థన, మంగళవారం సాయంకాలం 7 గంటలకు సంఘ ప్రార్థన, బుధవారము ఉదయం 10 గంటలకు సహోదరి రిపకమ్మ కుపానగరు వారి యొక్క ఇంటి ప్రతిష్టత ఉంటుంది. బుధవారం ఉదయం 10 గంటలకు గృహ ప్రతిష్టత సహోదరి రిపకమ్మ కృపానగర్. మనకందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు కనుక జ్ఞాపకం పెట్టుకోండి. బుధవారం ఉదయం 10 గంటలకు కృపానగర్కు రావాలని మనం చేస్తున్నాం. తిరిగి సాయంకాలం గ్రామాల పరిచర్య కొకరాయపల్లి, చనుమకపల్లి. అలాగే బేస్తవారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ పట్టణము, శుక్రవారం సాయంకాలం 7 గంటలకు సహోదరుల కూడిక మందిరంలోనే, శనివారం సాయంకాలం 7 గంటలకు పరిచారకుల ప్రార్థన, మందిరం శుభ్రపరచుట. వచ్చే ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన కొరకు చేరుస్తాము. మరి వంట పరిచర్య వచ్చే వారము సహోదరి బుజ్జక్క, సహోదరి నయోమక్క, సహోదరి దోర్తక్క, సహోదరి శోభక్క. జ్ఞాపకం పెట్టుకోండి. వంట పరిచయలో పాల్గొని మోకరించండి, ప్రార్థన చేస్తాము. సహోదరి ఉప్పరపల్లె రాజమ్మ మనమడు ఆనందు, ఆ బిడకు మరి గుండె ప్రాబ్లము, తర్వాత ఆహారము తినే లేదు, పైప్ ఉంది, అది ఇన్ఫెక్షన్ అయ్యి మరి చెన్నైకి తీసుకొని పోయినారు. మరి ఆపరేషన్ కూడా చేయాలన్నారు. చేయాలన్నా లేదన్నా? ఏం వేసనా? ఆపరేషన్ ఉందా? చెప్పలేదా? సరే, ప్రార్థన చేయండి. మరి వారు ఒకవేళ ఆపరేషన్ చేయాలి అంటే మరి కొంత డబ్బు కూడా ఆర్థికంగా ఖర్చు అవుతుందని చెప్పినారు. ప్రార్థన చేయమన్నారు కనుక రాజమ్మ మనమడు ఆనంద కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. మరి ఇంతవరకు తోడుగా సాయం చేసినారు. ఉదయకాలం నుండి నీ సన్నిధి మాకు ఇచ్చారు. కొంత వర్షం అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ నీ పైలైన వారిని సన్నిధిలో కూర్చుండి నీ యందు ఆనందించి సంతోషించే భాగ్యం ఇచ్చారు. నీ వాక్యమును ధ్యానించే భాగ్యం ఇచ్చారు. ఆరాధించుటకు, బలలో పాల్పొందుటకు సహాయపడినారు. సండే స్కూల్ పరిచర్యలోను, వంట పరిచర్యలో, డ్యూటీల్లో, చెప్పుల స్టాండ్లు, ప్రభా మందిరం శుభ్రపరిచ పనులన్నింటిలో కూడా సహాయపడినారు. దేవునికి స్తోత్రం. ఈ వార పరిచర్యలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి సాయం చేయండి. మా ప్రభా బుధవారము రిపకమ్మ ఇల్లు ప్రతిష్టత కార్యక్రమం కూడా దీవెనకరంగా చేయండి. ఈ దినం సాయంకాలం చివరి ప్రత్యేకమైన కూడిక బేర్షెబాలో దీవెనకరంగా చేయండి. ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మా జోసఫ్ అన్న వాళ్ళ తండ్రి యోసేఫ్ అన్న కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. తండ్రి మంచి ఆరోగ్యం ఇచ్చి, శక్తి బలం ఇచ్చి, రక్షణ ఇచ్చి కాపాడు. ఇలాగ ఎంతోమంది వారు ప్రార్థన సహాయం కోరిన ప్రతి బిడ్డ విషయంలో కూడా మీరు ఏ కృపతో జ్ఞాపకం చేసుకోమని ఎవరైతే మర్చిపోయిన వాళ్ళందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, ప్రభా ఈ వారం అంతట్లో నీ బిడ్డలకు తోడుగా ఉండి కాపాడమని, ప్రతి పరిచర్యలో తోడుగా ఉండి సాయం చేయమని, మహిమ ఘనత స్తుతి ప్రభావం నీకే చెల్లించుకుంటూ బేర్షెబా యొక్క క్షేమం కొరకు అక్కడ ఉన్న పరిస్థితులన్నీ నిమ్మలపరచబడి సమాధాన పరిచర్య జరిగించబడు సాయం చేయమని యేసు ప్రభువును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని నన్ను సావాసం చేరిన మనకు తను ప్రేమించేవారు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడ ఎండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.